నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకి కూటమి సిద్ధమవుతోంది. తొలుత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత చివరి దశలో పంచాయతీ ఎన్నికలు. ఇలా 3 ఫేజెస్లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీ సమీక్షా సమావేశం విజయవాడ కేంద్రంగా నిర్వహించింది. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందినటువంటి 2 మంత్రులు, మరికొంతమంది శాసనసభ్యులు, విజయవాడ నగరానికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు, వీళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో వారు కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. విజయవాడ కార్పొరేషన్లో జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది, ఎగరేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని. అంటే దాని అర్థం ఏంటి? విజయవాడ మేయర్ పీఠం జనసేన పార్టీకి ఇవ్వబోతున్నాము, కూటమిలో జనసేన పార్టీ మేయర్ పీఠాన్ని, విజయవాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతుందని చెప్పకనే చెప్పారు అనేటువంటిది ఒక క్లియర్ ఇండికేషన్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే కూటమి పార్టీలో లొక్కలు కనుక స్టార్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 2 సంవత్సరాల వ్యవధిలో అనేక సమస్యలతోటి కూటమి పార్టీల్లో అనేక రకాల ఇబ్బందులు ఆ పార్టీలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను దగ్గర జనసేన పార్టీ వారికి ప్రాధాన్యత లేదని, జనసేన పార్టీ ఎమ్మెల్యేలను దగ్గర తెలుగుదేశం వారికి ప్రాధాన్యత లేదని రకరకాలుగా అంశాలు తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇవి ఎక్కడా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడకుండా ఉండాలి అంటే ముందుగానే పలానా కార్పొరేషన్ పలానా పార్టీకి, పలానా మున్సిపాలిటీ పలానా పార్టీకి, ఈ జిల్లాలో ఈ జిల్లా పరిషత్ చైర్మన్ జనసేనకి లేదా తెలుగుదేశానికి లేదా బీజేపీకి, ఇలా ముందుగానే క్లియర్గా గనక ఒక స్పష్టమైనటువంటి వైఖరితో గనక కూటమి పార్టీలు కనుక ఎన్నికలకు పోతే గ్రౌండ్లో ఎలాంటి అలజడి కానీ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కానీ ఉండదు. తద్వారా గ్రౌండ్ లెవెల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయబోతూ ఉంది. సో వైఎస్ఆర్సీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక బలపడనిస్తే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యర్థిగా తయారవుతుంది అనేటువంటి ఆలోచన కూటమి పార్టీలకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇదే క్రమంలో 3 రాజకీయ పార్టీల కూటమిలో వారికి ఉన్నటువంటి అవకాశాల మేర ముందుగానే ఈ సీట్ల పంపకాలు, జిల్లా పరిషత్ చైర్మన్ల పంపకాలు, మేయర్ పీఠాల పంపకాలు, మున్సిపాలిటీ చైర్మన్ల పంపకాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. మొట్టమొదట కూటమిలో జనసేన పార్టీ విజయవాడలో జరిగినటువంటి అతిపెద్ద సమావేశానికి 2 మంత్రులు, జనసేన పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, అంటే ఒక కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇంతవరకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. సో ఇంకా ఎవరు దాని మీద పూర్తిగా ఆ హీట్ రాలేదు. రాకముందే ఇలాంటి స్టేట్మెంట్లు ఈ కార్పొరేషన్లో, ఈ నగరంలో జెండా ఎగరవేయాలనేటువంటి ఇండికేషన్ ఇచ్చారంటే ఆ నగరంలో ఆ పార్టీకి ఇప్పటి వరకు అధికారికంగా ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం, బీజేపీ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఇక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభిస్తుందని చెప్పేసి చెప్పకనే చెప్పారు. సో కాబట్టి ముందుగానే వారి దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. సో మరికొన్ని రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇదే విధమైన సమీక్షా సమావేశం ఒక నియోజకవర్గంలోనో ఒక నగరంలోనో పెట్టుకొని అక్కడ వాళ్ళు జెండా ఎగరేయాలని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్ళే అవకాశం ఉంది. అదే కనుక తొలుత తెలుగుదేశం కనుక ఇదే విధమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వైసీపీ రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంది. లేదా జనసైనికులే సోషల్ మీడియాలో మీరే టీడీపీ వాళ్ళే మేయర్ పీఠాలను డిసైడ్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ముందు జనసేననే ముందుంచాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక వ్యూహం కనపడుతున్నట్టయితే అర్థమవుతుంది. సో కాబట్టి విజయవాడ గడ్డపైన జనసేన జెండా ఎగరాలన్నారు నాదెండ్ల మనోహర్ మంత్రి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలదొక్కునే దిశగా జనసేన ప్రయత్నాలు ప్రారంభించిందా? స్థానిక సంస్థల వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదు అనేటువంటి వ్యూహంతో జనసేన పార్టీ ఉందా? స్థానిక సంస్థల్లో కూటమి పార్టీల సమన్వయం సాధ్యమేనా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, జనసేన దూకుడు. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సెఫాలజిస్ట్, వారు మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వారు కూడా మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా బాటి శంకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వారు మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం ఈ అంశం చర్చ ప్రారంభించే ముందు రాజకీయ విశ్లేషకులుగా సెఫాలజిస్ట్గా ఉన్నటువంటి ఇంద్రనీల్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంద్రనీల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు ఇంట్రడక్షను విన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కూడా ఏం లేదు. అంటే ఆ వ్యూహాన్ని
కూటమి పార్టీలు ముందుంచుకొని పోతా ఉన్నాయి. ఎందుకంటే ముందే టీడీపీ వచ్చి ఇక్కడ మేము జెండా ఎగరేయాలని ప్రకటిస్తే జనసేనలు సోషల్ మీడియాలో గొడవ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైసీపీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీస్తున్నారు అనేటువంటి ఒక ముందస్తు ఆలోచనతో ముందు జనసేన ముందుంచి విజయవాడలో ఆ పార్టీ చెందిన 2 మంత్రులు 3-4 ఎమ్మెల్యేలతోటి సమావేశం నిర్వహించినా మనం ఎలా చూడాలి? ఒక గుడ్ స్ట్రాటజీ అనే చెప్తా సార్ దీన్ని. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు కానీ పిఆర్పి పార్టీ 2009లో పోటీ చేసినప్పుడు విజయవాడలో 2 ఎమ్మెల్యే సీట్లను పిఆర్పి గెలుచుకోగలిగింది. 3వ సీటు కూడా అంటే ఒక 1000 ఓట్ల లోపు తేడాతో మాత్రమే కోల్పోవడం జరిగింది. వెస్ట్ ఈస్ట్ 2 గెలిచింది, సెంట్రల్ ఒకటి చిన్న తేడాతో ఓడిపోవడం జరిగింది. అంటే జనరల్గా పిఆర్పి క్యాడర్ అంతా కూడా మరలా జనసేనకు కొమ్ము కాశారు కాబట్టి వారికి అక్కడ భారీగా బలం ఉంది అనేది చాలా క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. విజయవాడ మేయర్ పరిధి తీసుకుంటే మీరు సిటీ అయితే ఇప్పుడు ఒకవేళ అక్కడ మరలా టీడీపీ కానీ బీజేపీ కానీ కంటెస్ట్ చేస్తే డెఫినెట్లీ కూటమిలో కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. సో ఇంకోటి ఏంటి, అసలు జనరల్గా అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనే జనసేనకున్న బలం రీత్యా కంపల్సరీ విజయవాడ టౌన్లో 1 సీట్ అన్నా కేటాయించాలి. కానీ అక్కడ ఏం జరిగింది అంటే క్యాడర్ ఉన్నప్పటికీ కూడా గెలిచే అంతా లేదు, ఆర్థికంగా బలమైన నాయకుడు జనసేన తరపున లేకపోవడం కారణమై ఉండొచ్చు. ఆ రోజున జనసేనకి టికెట్ అక్కడ కేటాయించలేకపోయారు. సో ఇప్పుడు మేయర్ విషయంలో కూడా జనసేనకి ఇంపార్టెన్స్ విజయవాడలో ఇవ్వకపోతే డెఫినెట్లీ మేజర్గా జనసేనకి కొమ్ము కాసే ఒక మేజర్ సామాజిక వర్గంగానే దూరం అయితే మళ్ళీ 2029 ఎన్నికల్లో కూటమిలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సో వాళ్ళు చాలా స్ట్రాటజీతో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేయర్ని జనసేనకు కేటాయించడం వలన ఈ కూటమిలో ఎలాంటి విభేదాలు డిఫరెన్సెస్ లేకుండా ఉంటాయి అనే ఒక ఉద్దేశంతోనే విజయవాడని ప్రీ ప్లాన్డ్గానే వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకొని ఈ విధంగా మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు అంటే రీసెంట్గా టీడీపీకి సపోర్ట్ చేసే కొన్ని న్యూస్ పేపర్లో 15% సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించబోతున్నామని ఇండికేషన్ ఇచ్చేశారు. ఇక్కడ విజయవాడలో జెండా ఎగరేయాలని చెబుతూ కూడా నాదెండ్ల మనోహర్ గారు ఏం చెబుతున్నారు, మనం ఇంకా బలపడలేదు, మనము పొత్తు ధర్మాన్ని కాపాడాలి, కొంచెం మనం తక్కువ సీట్లు తీసుకొని పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా మళ్ళీ అక్కడ కన్విన్స్ చేయడం కూడా చూస్తున్నాం. అంటే వారు ఆ మాట అనగానే వెంటనే జనసేన పార్టీ సోషల్ మీడియానే నాదెండ్ల మనోహర్ గారి మీద నెగిటివ్గా టార్గెట్ చేసిన పరిస్థితి. బలం ఏంటండి, జనాల్లో మీకు బలం ఉండి పోటీ చేశారా, మీకన్నా 3 రెట్లు ఆలపాటి రాజయ్య గారికి ఓట్లు వచ్చాయి కదా, ఇక్కడ బలాబలాలు కాదు, కూటమన్నాక అందరం జట్టు కట్టాము, అవకాశం ఉంది సీట్లు లాక్కోవడం పోటీ చేయటం అనేటువంటిది మాట్లాడిన తర్వాత వెంటనే వారు తెల్లారి తెనాల్లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వర్షన్ మార్చారు. కానీ మీరు కానీ మీకు ఒక చిన్న స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్తా చూడండి. 2019లో జనసేన టీడీపీ బీజేపీ విడివిడిగా పోటీ చేసింది. టీడీపీకి 39% ఓటింగ్ వచ్చింది, జనసేనకి 5.5+ వచ్చింది, బీజేపీకి 0.8% వచ్చింది. ఈ మొత్తం ముగ్గురి కలుపుకుంటే 45.54% ఓటింగ్. 175 నియోజకవర్గాలని 45.54 వీళ్ళకి వచ్చిన ఓటింగ్ షేర్ ప్రకారం చూస్తే జనసేనకి 21 సీట్లు వస్తాయి. సో 2019లో ఎవరు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ సాధించారో ఆ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారమే సీట్లను కేటాయించారు 2024 అసెంబ్లీలో పోటీ చేయడానికి. ఇది మీరు అద్భుతమైనటువంటి కాదు, మీరు చూసుకోండి, నేను విత్ డేటా చెప్తున్నా, విత్ స్టాట్స్. సో టీడీపీకి 150 రావాలి, కానీ వాళ్ళు బీజేపీకి వాళ్ళ దాంట్లో నుంచి కొంత షేర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు 2024 పరిస్థితి కూడా మేము డేటా తీసి చూస్తే టీడీపీకి 45.6, జనసేనకు 6.87, బీజేపీకి 2.83 వచ్చినాయి. మరలా ఇవన్నీ కలిపితే 55.3% ఓటింగ్ అవుతుంది. దీన్ని 175 నియోజకవర్గాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తే మరలా జనసేనకు వచ్చేది 22 సీట్లే కేటాయిస్తే ఆ కోటాలో. టీడీపీకి వచ్చి 144, బీజేపీకి వచ్చి 9 అవుతాయి. ఒకవేళ వీటిని పర్సంటేజ్ లెక్క మాట్లాడితే జనసేన 12.5%, బీజేపీ 5%, టీడీపీ 82% దగ్గర ఉంది. ఏది 2024. వాళ్ళు ఏం చేస్తున్నారు, సేమ్ ఫార్ములా, అంటే 2019లో వచ్చిన ఓట్ షేర్ని జనసేన ఒప్పుకుంది కాబట్టి 24లో మళ్ళీ 24 ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసి
వాళ్ళు ఏం చెబుతున్నారు 80% టీడీపీకి 5% బీజేపీ, వాళ్ళిద్దరే క్లారిటీ ఉండి ఇంకా పాపం టీడీపీ వాళ్ళే 2% జనసేనకి యాడ్ చేసి 12.5 కలిపి 15 చేసి త్యాగం చేశారు. త్యాగం అని చెప్పను వాళ్ళు. త్యాగం చేశారు అంటే ఇప్పుడు జనసేన 2024 ఎన్నికల్లో కాంప్రమైజ్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ షేరింగ్ వైజే మీకు జడ్పీటీసీ ఎంపీటీసీలో మీకు స్థానిక ఎలక్షన్లో కేటాయిస్తాము అనేది ముందుగానే పేపర్ లీక్లు ఇస్తున్నారు. సో వీళ్ళు ఈ 15%లో ఎన్ని స్థానాలు ఇస్తారు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, జనసేన అనేవాళ్ళు ఈ విధంగా మీరు ట్రావెల్ చేస్తే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే 5 సీట్లు పెంచుకుంటా వెళ్ళి మీరు నిజంగా మీకు బలం ఉంటే డెఫినెట్లీ సగం అడగ అవసరం లేదు సార్, అట్లీస్ట్ 30% అడగండి. మీ బలం పెంచుకోవాలి అంటే పోటీ చేసే స్థానాలు పెరగాలి కదా. 30% బహుశా నాకు తెలిసి 29 అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు స్థానిక బాడీ ఎలక్షన్లో అడగకపోతే మళ్ళీ మీ ఓటింగ్ పర్సంటేజ్ చూపించి మళ్ళీ కన్విన్స్ చేస్తారు. ఆ కన్విన్స్ చేయడానికి జనసేనలో ఉన్న అధినాయకులే వచ్చి ఏం చెబుతున్నారు, మనకి ఇంకా పార్టీ బలం లేదు, స్థానికంగా మనం బలపడలేదు కాబట్టి మనం కూటమి ధర్మాన్ని ఫాలో అయ్యి కొంచెం కాంప్రమైజ్ అవ్వాలని కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. నిజంగా జనసేనకి బలం లేకపోవటం అనేది అబద్ధం. జనసేనకి చాలా గట్టి ఓటు బ్యాంక్ ఉంది. ఈరోజు నా 21కి 21, 2కి 2 100% స్ట్రైక్ రేట్ చూసిన తరువాత ఇంకొంతమంది లేదనే మాట అసలు మాట్లాడకూడదు. అంటే 2009లో పిఆర్పీని నమ్మి ట్రావెల్ చేసి రాజకీయంగా కొన్న శూన్యత వచ్చింది అని అభద్రతాభావంతో టీడీపీలో వైసీపీలో కొనసాగిన కొంతమంది నాయకులు సైతం ఈ స్ట్రైక్ రేట్ చూసిన తర్వాత జనసేన వైపు మూవ్ అవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళని 2019లో ఓటింగ్ పెట్టి 24 ఓటింగ్ను చూపించి స్థానిక బాడీ ఎలక్షన్లు చూపించి మీరు మళ్ళీ 29 ఎలక్షన్లో సీట్లు కేటాయిస్తే మీరు ఆ 15% దాటి ఎప్పుడు వెళ్తారు? మీరు ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మీ ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మీకు యాక్చువల్గా టీడీపీ పోటీ చేసి గెలిచిన ప్రతి ప్రాంతంలోనూ 20-30 వేల ఓట్లు వేసినా అవి జనసేన ఓటింగ్ పర్సంటేజ్ కింద కనపడట్లేదు కదా. కేవలం మీరు పోటీ చేసిన కాడ జనసేన గుర్తు మీద పడ్డ ఓటునే కదా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్ అని టెక్నికల్గా. యాక్చువల్గా మీరు జనరల్గా ఆలోచిస్తే ఏంటి, టీడీపీ గెలిచిన ప్రతి స్థానంలోనూ 20-30 వేలు జనసేన ఓట్లు పడ్డాయి కదా. మరి అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 30% అన్న సీట్లు కేటాయించాలి కదా. సో ఎక్కువ స్థానాలు సాధించకపోతే డెఫినెట్లీ అసంతృప్తులు పెరుగుతారు జనసేనలో, అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. రైట్ ఇక మనతోటి జూమ్ కాలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడి శంకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శంకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మీరు అంటే ప్రత్యేకంగా మీరు విజయవాడ వాసి కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఆ సమీక్షలో నాదెళ్ల మనోహర్ గారు మీ పార్టీ సీనియర్ నాయకులు, పిఎస్సి చైర్మన్, మంత్రి రాష్ట్రానికి వారిచ్చిన స్టేట్మెంట్ జనసేన పార్టీ జెండా విజయవాడ కార్పొరేషన్లో ఎగరేయబోతున్నాం, ఆ దిశగా మీరందరూ ఏకంగా అండి బలోపేతం అవ్వాలి, వర్క్ స్టార్ట్ చేయండి అని ఆయన చెప్పడాన్ని అంటే ఒక సీటు ఒక మేయర్ పీఠాన్ని మీ ఖాతాలో వేసుకున్నారు ముందుగానే అని అనుకోవచ్చా అందరూ? ఖచ్చితంగా డిబేట్లో జాయిన్ అందరికి కూడా నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారికి నమస్కారం. సార్, విజయవాడలో సమీక్ష జనసేన పార్టీ అంటే క్యాడర్ని బలోపేతం చేయడం, ఎవరైనా టికెట్లు ఆశించిన వాళ్ళు కార్పొరేషన్లో వాళ్ళని కూడా మేము వాళ్ళతో అప్లికేషన్ తీసుకోవడం, అంటే మా ఒక్కొక్క డివిజన్ నుంచి ఎన్ని వస్తున్నాయో చూసుకొని దాని మీద మేము సమీక్ష చేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఆ దశగా మా మంత్రి గారు పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, అలాగే సామినేని ఉదయభాన్ గారి నాయకత్వంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. సార్ వినబడుతుందా? వినిపిస్తుంది. సురేష్ గారు మీరు మ్యూట్ లో పెట్టి వినబడుతుందండి? వినిపిస్తుంది శంకర్ గారు. అది ఈ సమీక్ష ఏంటంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జనసేన జెండాని బెజవాడ నగరంలో రెపరెపలు ఆడాలని ఒక ఉద్దేశంతో మేము ఈ సమీక్ష సమావేశం జరిగాం. అలాగే ప్రతి రోజు కూడా ప్రతి డివిజన్లో కూడా మేము సమీక్షలు పెట్టి కార్యకర్తలకి మనోధైర్యం ఇచ్చి ఎక్కడ మా బలం ఉంటే అక్కడ పోటీ చేసి, అంటే పొత్తుల్లో భాగంగా వాళ్ళకి మేము పోవాలి కాబట్టి మాకు ఎక్కడ బలం ఉంటే అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీ చేసి విజయవాడలో ఎన్ని అయితే పోటీ చేస్తామో కార్పొరేషన్ సీట్లలో అన్ని గెలవడానికి మేము
సాయశక్తిలా కృషి చేస్తాం, అన్ని గెలుస్తాం. వినపడుతుందండి అంటే విజయవాడలో రమణారెడ్డి గారు? కాదు అన్నీ గెలుస్తామంటే జనసేన పార్టీ బలం ఎంత, టీడీపీ బలం ఎంత, బీజేపీ బలం ఎంత? వైసీపీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సెంట్రల్ 2 నియోజకవర్గాలు వైసీపీ గెలిచినటువంటి నియోజకవర్గాలు. సార్ బెజవాడ నగరంలో ట్రయాంగిల్లో ఫైట్ చేసిన ట్రయాంగిల్లో చెప్తానేనండి, ట్రయాంగిల్లో ఫైట్ చేసిన జనసేన జెండా ఎగరడం ఖాయం. ట్రయాంగిల్ అంటే మేము కూటమి విడిపోద్దని కాదు, మాకు అంత బలం ఉంది. మేము ట్రయాంగిల్లో గెలిచినప్పుడే మేము 3 సీట్లకి 2 సీట్లు గెలిచాం. సీటు ఎన్నో కుట్రలు, అది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎన్నో కుట్రలు చేస్తే వాస్తవమే సార్, 15 ఏళ్ల క్రితమే. అదే ఓటు కదా, అదే జనం కదా, మా జనం మళ్ళీ పెరిగారు కదా, అదే జనం అదే ఏరియా. ఇప్పుడు మూడు సీట్లు ఉన్నాయి, 3 సీట్లు గెలిపించాంగా. జనసేన బలమే కదా, 70,000 మెజార్టీ, 50,000 మెజార్టీ, 50,000 మెజార్టీ, కూటమి బలం అదంతా. అందుకని బెజవాడ నగరంలో మేము ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని గెలుస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పలానా మున్సిపాలిటీ మేము కైవసం చేస్తాం, లేదా పలానా కార్పొరేషన్ మేము కైవసం చేస్తాం, ఏదైనా నమ్మకం ఉందా వాళ్ళకి? పోనీ జిల్లా పరిషత్తులు 28 జిల్లా పరిషత్తుల్లో ఎక్కడైనా పోటీ చేయడానికి దమ్ముందా? మీరు వాళ్ళకి సవాల్ విసురుతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు జిల్లా పరిషత్ ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుందని చెప్పమానండి. ఒక్క జిల్లా పరిషత్ కడప నుంచి మన ఇచ్చాపురం వరకు, కడప నుంచి ఇచ్చాపురం వరకు చెప్తున్నా, నేనే చెప్తున్నా. ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ కూడా రాదు వీళ్ళకి. మీకు మా కూటమిలో అన్ని కొడతాం ఖచ్చితంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో రేపు తట్టా బొట్టా చదువుకొని ఇంటికి వెళ్ళడమే. ఓకే, సవాళ్ళే విసురుతున్నాం, సవాల్ కాదు, జనం నాడేది. మేము ప్రజలకు పని చేస్తున్నాం, మేము ప్రజలకి మేలైన పని చేస్తున్నాం. మేము కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు, ఈ కూటమిలో మీకు జనసేన వాళ్ళకి అన్యాయం జరిగిపోతా ఉంది, జనసేనలో ఉన్నటువంటి చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారు, సో వారు మెల్లమెల్లగా కూటమి నుంచి డిస్కనెక్ట్ అయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారు, సో దాని ద్వారా వైసీపీ బలపడబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి సార్ వీళ్ళు చేసే పనే అదే. ఏదో సబ్జెక్ట్ జరిగితే మా మీద వేయడం, మా నాయకుడిని టార్గెట్ చేయడం. ఎందుకంటే ఏదో ఒకటి అంటే వీళ్ళు ముందు బయటికి వెళ్తారనేది ఒక అది దొంగ ఆలోచన వాళ్ళదంతా. ముందు పోటీ చేయడానికి సిద్ధంగా వాళ్ళండి, పారిపోవద్దు, రాష్ట్రాలు వదిలి పారిపోవద్దు. రేపు లోకల్ బాడీలో పోటీ చేయమనండి వాళ్ళని, బెజవాడ నగరంలో పోటీ చేయమనండి. విజయవాడ మేయర్ సీటు మేము కూటమిలో కైవసం చేసుకుంటాం, అన్ని సీట్లలో గెలుస్తాం. మొత్తం కార్పొరేషన్ 64 కార్పొరేటర్లో కూడా గెలుస్తాం మేము. మా బలం అది. ఓకే, వాళ్ళకి దమ్ముంటే పోటీ చేయమనండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయమని అంటున్నారా ఏంటి? మళ్ళీ మీరు చేయని అనే సవాల్ విసురుతా వాళ్ళు చేస్తామని అంటున్నారు. వాళ్ళు కూడా ఢీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు మీతోటి. గ్రౌండ్లో వాళ్ళు 40% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏదో 5% 10% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ కాదు ఆ పార్టీ. అవును సార్, పలానా కార్పొరేషన్ మేము గెలుస్తాం, పలానా మున్సిపాలిటీ మేము గెలుస్తాం చెప్పమానండి. అధికారం చెప్పమానండి, అంచనా ఉంటది కదా. మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు అన్ని కార్పొరేషన్లు గెలుస్తాము, అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని చెప్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు అదే కాన్ఫిడెన్స్ తోటి. వాళ్ళు చేసింది అదే, పోయినసారి చేసింది అదే. ఎక్కడ కూడా పోటీ చేయకపోతే జన సైనికులే పోటీ చేశారు అంతలక్క. రాష్ట్రం అంతా కూడా జనసేన పోటీ చేసింది. ఎన్నో విధ్వంసాలు చేశారు, ఎన్నో విధ్వంసకాండాలు చేశారు వాళ్ళు. దానికి కూడా భయపడకుండా మేము ఎదురుండి పోరాడాం వాళ్ళ మీద. ఇప్పుడు పోటీ చేయమనండి వాళ్ళని. రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కదా. ఓకే శంకర్ గారు సవాలే విసురుతున్నా. ఓకే, మనతో పసుపులేడు సురేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్ బ్రహ్మనాయుడు గారు, మీకు మరియు తోటి ప్యానలిస్టులు ప్రేక్షకులు నా నమస్కారాలు. వాయిస్ క్లారిటీగా ఉంది సార్? వినిపిస్తుంది, క్లారిటీగా ఉంది. సురేష్ గారు, ప్రధానంగా బెజవాడ నుంచి ప్రస్థానం మొదలు కాబోతా ఉంది ఈ స్థానిక సంస్థల్లో, ప్రధానంగా కార్పొరేషన్లో. సో జనసేన ఒక దగ్గర అనౌన్స్ చేస్తే రేపు మాపు టీడీపీ ఇంకో దగ్గర వెళ్ళి సమావేశం నిర్వహించుకొని వారు కూడా
అక్కడ జెండా ఎగరేయాలని చెప్పేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. సో వైసీపీ ఆశలు అడియాసలేనా? సో వాళ్ళ మధ్య లొకలొకలు వచ్చి వాళ్ళు కనుక విడిపోతే స్థానిక సంస్థల్లో మీరు బలపడదాం అనుకున్నటువంటి కలగానే మిగులుతుందనేది వారు మాట్లాడేది. కాదు బ్రహ్మనాయుడు గారు, నవ్వు ఆపుకోలేకపోతున్నాను. మన జనసేన ప్రతినిధి మాట్లాడిన మాటలకు మాకు సవాలు విసిరే అంత స్థాయికి వచ్చేసారంటే పాపం వాళ్ళ కళలు ఆశలు ఆశ్చర్యం వేస్తా ఉంది. అది ఎంత ఏంటి? ఎలా ఉందంటే ఆ, మీరు సవాల్ ఇస్తారా ఏంటి? మీరే సవాల్ ఇస్తారా? తునకం మరిచినట్టుంది. జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరే స్థాయికి వెళ్ళిపోయిందని మీరు మిమ్మల్ని భ్రమపడుతూ కళల ప్రపంచంలో మీరు తప్పి ఉబ్బిపోతున్నారు. చాలా సంతోషం. రైట్గా మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి విజయకరణ్ గారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి విజయకరణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. అంతా ఓకేనా? కూటమిలో లొక్కలొక్కలు ఏం లేకుండా సమన్వయపరుచుకుంటూ ఇప్పుడు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు. స్థానిక సంస్థల్లో గ్రౌండ్లో కొట్టుకుంటారు జనసేనలు, తెలుగుదేశం వాళ్ళు తలాల పగల కొట్టేసుకుంటారు. వీళ్ళకి వాళ్ళు లేరు ఓట్లు, వాళ్ళకి వీళ్ళు లేరు, ఇంకా అయిపోయింది. అందుకని స్థానిక సంస్థలు పెట్టడానికి కూడా భయపడిపోతా ఉన్నారు కూటమి పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు జనసేన ఈరోజు ఒక స్టెప్ వేయటం, నాకు తెలిసి ఇంకొక 4 రోజుల తర్వాత టీడీపీ ఏదో ఒక నగరంలోకి వెళ్ళి అక్కడ జెండా ఎగరేయాలని వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా సమన్వయం చేసుకుంటూ ముందుగానే ఎవరికి ఎక్కడ ఎన్ని అనే దాని మీద ప్రీ ప్లానెడ్గా వెళ్తున్నట్టు అనుకోవచ్చా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మొదటగా ప్రతిపక్షానికి సంబంధించిన ఏదైనా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎన్నికల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం ఉండేది అధికార పక్షమైన ప్రతిపక్షమైన కూటమే. ఎందుకంటే రాజకీయ ముఖ చిత్రంలో ఈ రోజున ప్రజా సమస్యలపైన కానీ దేశంలో జరుగుతున్న వివిధ అంశాలపైన కానీ ఎక్కడా కూడా నోరు విప్పని ఒకే ఒక్క రాజకీయ పార్టీ భారతదేశంలో, మీరు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక యాజిటేషన్ జరుగుతూ ఉంది, ఉంటే దానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఏదో ఒక స్టాండ్ మీద ఉండేటువంటి రాజకీయ పార్టీలు భారతదేశంలో చిన్నది పెద్దది సినిమా యాక్టర్లు లేదా ఎవరన్నా కానీ ఏ స్టాండు లేకుండా మౌన మునిలాగా ఉండేటువంటి రాజకీయ పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కోసం భయపడే పరిస్థితి కూటమికి ఉండదు. ఇందాక సోదరుడు సురేష్ కూడా స్థాయి గురించి మాట్లాడారు. జనసేన స్థాయి మమ్మల్ని విమర్శించే స్థాయా, ఛాలెంజ్ చేసే స్థాయి అని. కరెక్టే, మీ స్థాయి ఎంత స్థాయి? అసెంబ్లీకి రావాలంటే గడగడ ఉనికిపోయే స్థాయి మీది. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచే స్థాయి జనసేనది. 2 ఎంపీ గెలిస్తే 2 ఎంపీలో పోటీ చేస్తే 2 గెలిచే స్థాయి జనసేనది. 100% పోటీ చేసిన ప్రతి ప్రదేశంలో కూడా గెలిచిన స్థాయి జనసేన పార్టీది. అయితే గెలిచిన స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా గడగడ వణుకుతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్థాయిల గురించి మాట్లాడాలంటే చాలా వరకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రిగా అధికారాన్ని 5 సంవత్సరాలు అనుభవించిన రాజకీయ పార్టీ కనీస విలువలకి పాటించకుండా ప్రభుత్వాన్ని ఉంటేనే, అధికారం ఉంటేనే, హోదా ఉంటేనే, అంటే అతని రాజకీయ పార్టీ కేవలంగా ఇప్పుడు ఓదార్పు యాత్ర చేసినా లేదు, మొన్న ముద్దుల యాత్ర నడుచుకుంటూ చేసిన ఆ యాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీని ముద్దాయిగా చూపించాడు. ఏ తండ్రి ఆశయం కోసమైతే, ఆశయాల కోసమైతే సహజంగా బిడ్డలు పనిచేస్తారో వాటి గురించి కాకుండా అధికారం కోసం మాత్రమే పనిచేసేటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాలు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో మొదటగా ఏమన్నారు, మేము అసలు పోటీ చేయమన్నారు. ఎందుకు పోటీ చేయమంటే రకరకాల కుంటి సాకులు చెప్పారు. తర్వాత ఏమన్నారు, మీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి, మేము పోటీ చేస్తాం, మీకు ఎన్నికలు పెట్టే దమ్ము లేదు, ధైర్యం లేదన్నారు. తీరా అన్ని ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఇప్పుడు కోర్టులో వేయటం మొదలుపెట్టారు. కోర్టులో మీరు అలా చేశారు, ఇలా చేశారు, దాని మీద స్టేలు ఇవ్వండి అని దాన్ని ఏదో ఒక విధంగా ప్రొలాంగ్ చేసేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. చివరికి రేపేమంటారు, మీరు ఎన్నికల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మేము ఎన్నికలను బహిష్కరిస్తాం. అంటే రాజకీయ ముఖ చిత్రంలో ఒకే కూటమి ఉంది. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా మా పార్టీ నాయకులే అన్ని విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూటమిగా ఉన్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా
కొంత త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్. నేను ఒక్కటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ మేము దమ్ముగా ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే గెలిచామనేటువంటి మీకు ఆ నమ్మకం ఉంటే గత కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే మళ్ళీ పోటీ చేయించమనండి. అదే ప్రాంతాల్లో మళ్ళీ అంటే పోటీ అది వారి చేయించమనండి. ఇష్టం కదా, వారిని ఎందుకు పోటీ చేపిస్తారు? వాళ్ళు సార్ ఒకటి కదా కదా కాబట్టి కూటమిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఎవరు పోటీ చేయాలని మీకు అనవసరం. మీకు అనవసరమైన విషయాల గురించి మీరు పెద్ద అనలైజేషన్ చేసి అక్కడ అంత పర్సెంట్ ఇంత పర్సెంట్ ఏదైతే అప్పుడు 0.5% 2% అని ఈ పర్సంటేజ్ పార్టీ ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ చెప్పేటువంటి లైన్లో కూటమి పనిచేయదు. కూటమి ఒక లైన్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాజకీయ పార్టీగా ఉందో అదే విధంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ని లీడర్ని కన్విన్స్ చేసుకొని అందరి చోట్ల కూడా ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 21 స్థానాల్లో తెలుగుదేశం నాయకులు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అదేవిధంగా జనసేన పోటీ చేయాల్సిన దగ్గర అంటే ఇరుపక్షాలు కూడా త్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా అప్పుడున్నటువంటి ప్రజాకంటక ప్రభుత్వం వ్యతిరేకంగా కూటమి కట్టి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ పైన ఉన్నటువంటి నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారే కూటమి కలిసి ఉండటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలో సరే అభివృద్ధి చెందాలన్నా ఎవరన్నా పెట్టుబడి వచ్చి పెట్టాలన్నా స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది అవసరం. అది ఎరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా స్టేబుల్గా పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదు జనసేనకే ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ 3 కలిసి కూర్చొని ఎవరు పోటీ చేయాలా, ఎవరిని మేయర్గా డిసైడ్ చేయాలా, ఏ పార్టీకి ఇవ్వాలనేటువంటిది ఇది పార్టీల యొక్క కూటమిలో అంతర్గత వ్యవహారం. మా దానికి ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అంటారు. ఈ జరిగేటువంటి మీకు ఎట్లా పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. మీకెందుకు లేనిపోయిన ఏమంటారు కుజిలి అంటారు. అది మీకు అనవసరం. మీరు ఆ పనులు చేయమాకండి. మేము మా కూటమిగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాసేపు పవన్ కళ్యాణ్ని మేము లెక్క చేయమంటారు, కాసేపు పవన్ కళ్యాణ్కి బలమే లేదంటారు, కాసేపు పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే కూటమి వచ్చిందంటారు. అంటే వీళ్ళకి కూడా సరైనటువంటి అవగాహన లేదు. ఖచ్చితంగా 3 పార్టీల కలయికతోనే మంచి రిజల్ట్ వచ్చింది. 3 పార్టీలకి వారి యొక్క బలాలు బలహీనతలు అన్నిటికీ ఉంటాయి. కాబట్టి ఒక్క రోజులో ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది కాదు. ఖచ్చితంగా విజయవాడ మేయర్గా జనసేన అభ్యర్థి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అన్ని ప్రదేశాల్లో కూడా కూటమి ఒక కలిసికట్టుగా ఎక్కడ విభేదాలు లేకుండా చిన్న చిన్న కుటుంబాల్లోనే అనేకమైన సమస్యలు వివాదాలు వస్తూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద రాజకీయ పార్టీలు, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి రాజకీయ పార్టీలో ఎన్నికల సందర్భంగా కొంత అలకలు అడుగుటాలు సార్ కేఏ పాలు రాజకీయ పార్టీ కూడా టికెట్ల కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉందండి. కాబట్టి రాజకీయ పార్టీలో టికెట్లు వీటి గురించి సహజంగా ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కూటమిలో మాత్రం నేను చెప్తా ఉన్నా, జనసేన సోదరుడు కూడా చెప్పాడు, కార్యకర్తలు క్యాడర్ మొత్తం కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతో కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి ఆ రోజున. ఎందుకంటే ఆ రోజున ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినన్ని దాష్టికాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఏ స్థానిక ఎన్నికల్లో జరగనన్నటువంటి దారుణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా జరిగినాయి. కాబట్టి కూటమి కట్టాల్సినటువంటి అవసరం ఉందని కార్యకర్తలు కూడా కోరుకున్నారు. కాబట్టి అది సక్సెస్ అయింది. రేపు కూడా కార్యకర్తల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కూటమి సక్సెస్ఫుల్గా ఈ టర్మే కాదు రాబోయే టర్మ్ కూడా అధికారంలోకి వచ్చేదానికి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు, సంక్షేమం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న వాటిని అడ్రస్ చేసి ఇబ్బందులన్నింటి కూడా సాల్వ్ చేసేటువంటి పనిలో ఉన్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా కార్యకర్తల యొక్క అభిష్టానం మేరకు మాత్రమే నాయకులు పనిచేస్తారనేటువంటిది స్పష్టత ఇస్తున్నాం. వన్ బై వన్ మాట్లాడదాం. ఇంద్రనీల్ రెడ్డి గారు కంక్లూజన్ ఇస్తారా సార్? 2014 నుంచి 2019 వరకు ఇప్పుడు అంటే నేను పార్టీలకు అతీతంగా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అదే మీరు సెఫాలజిస్ట్గా మీరు 2014 నుంచి 2019 మధ్య స్థానిక బాడీ ఎన్నికలు జరపలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు కేసులు వేస్తున్నారు, డిలే చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే 14 సార్ ఒక్కటి చెప్పండి. 14 కంటే ముందు 14 ఎన్నికల కంటే 2 నెలల ముందో 3 నెలల ముందో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి.
ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ గుర్తుండే Check ఉంటుంది, చేసుకోండి, మీకు check తెలియదని కాదు, కాదు సార్, మీకు తెలియదని నేను ఓకే, ఓకే, చెప్పట్లేదు. విజయ్ ఆ గారు. ఎన్నికలను కూడా రిజల్ట్ ని కూడా ప్రభుత్వం వచ్చినాకే అనౌన్స్ చేశారు. మీరు చెక్ చేసుకోండి, మీకు తెలియదని నేను చెప్పట్లేదు. ఓకే, ఓకే. కాబట్టి అక్కడ ఆ 5 సంవత్సరాల మీద ఎన్నికలు చేయలేదు అనేటువంటి మాట అబద్ధం అని చెప్తా ఉన్నా. ఓకే. కానీ చూసుకోండి, ఎప్పుడైనా కింద లెవెల్లో కార్యకర్తలు కానీ స్థానిక నాయకుల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే మీకోసం మేము కష్టపడి మిమ్మల్ని సీఎంలు మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసాం, మా స్థాయిలో జరిగే స్థానిక బాడీ ఎన్నికలు పెట్టకపోవటం వల్ల మాకు అన్యాయం జరిగింది అనే అసమ్మతి కూడా 2019లో టీడీపీకి తగిలింది వాళ్ళ స్థానిక నాయకుల నుంచి. ఓకే. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు అవును, జరగడం అధికారంలో వలన ఉన్నప్పుడు ఇప్పుడు ఈజీగా ఎమ్మెల్యేతో గెలవచ్చు. క్లోజ్ గా ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళకి టికెట్లు వస్తే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అధికార పార్టీకి. అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా గ్రామాల్లో ఉంటుంది. కూడా ప్రజలు Obviously. అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఏదో పథకాలు పోతాయని చెప్పేసి ఓట్లేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది పథకాలని కాదు సార్, పథకాలు ఒకటే కాదు, జనరల్ గా ఈ రోజున స్థానిక సంస్థలు అధికార పార్టీ ఫేవర్ అయిపోయింది. ఓటర్ల అంటే పర్సెప్షన్ మారింది. ఎలా అంటే 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్, ఇంకా అవును. ఈ 3 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని గెలిపించుకుంటే వాటర్ రావేమో, కరెంటు రాదేమో, డ్రైనేజ్ ఇష్యూస్ క్లీన్గా ఉండవేమో, లేదు ప్రెసిడెంట్ని గెలిపించుకుంటే ఫండ్స్ ఇరేమో ఆ గ్రామ పంచాయతీకి, ఇలా ఎన్నో రకాల అపోహలు ప్రజల్లో ఉండటము, అలాగే రాజకీయ పార్టీలు వ్యవహరించటము కారణంగా కూడా జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ అదే లోకల్ బాడీ ఎలక్షన్ డిలే అయ్యి ఎలక్షన్కి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే జనరల్ ఎలక్షన్స్కి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, డెఫినెట్లీ అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. మీరు రీసెంట్గా కేరళ ఎలక్షన్స్ చూసుకుంటే కేరళలో ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే కేవలం 3 నెలల ముందు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది. 3 నెలల ముందు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది లోకల్ బాడీ ఎలక్షన్స్. సో అదే రిజల్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా రిపీట్ అయిపోయింది. సో యాజ్ ఎర్లీ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టుకోవటం అనేది కూటమి ప్రభుత్వానికి కూడా మంచిది ఒక రకంగా. రెండోది ఏంటి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి చోట పోటీ చేయాల్సిందే, పోటీ చేయకపోతే ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అసమర్థుడి కింద కౌంట్ చేసి అతన్ని మారుస్తాను అనేది కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ పార్టీ కూడా తీసుకొని ఉంది. అంటే గెలుపోటముల గురించి నేను మాట్లాడట్లా, అంటే ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకునేంత పరిస్థితి, అంటే వాళ్ళు పోటీ చేసే స్థాయిలో లేరు, పోటీ చేయరు అనేది అది రాంగ్. కాకపోతే కూటమిలో ఎవరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ డెఫినెట్లీ ట్రై చేసిద్ది, ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ అయితే డెఫినెట్లీ ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ సార్. రాజకీయంలాగా చేస్తారు, ఎందుకు చేయకూడదు? సో అలా చేసేటప్పుడు వాళ్ళు ఆ పొత్తులో కూటమిగా ఉన్న వాళ్ళు దాన్ని ఇంకొక అంశాన్ని కూడా ఇంకొక అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో గెలిచిన వాళ్ళు వచ్చే ఎన్నికలు గెలిచేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దర్శి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ గెలవలేదా? మరి తెలుగుదేశం పార్టీ ఇంత గాలిలో కూడా అక్కడ ఓడిపోయింది 2024 ఎన్నికల్లో. అదే సార్, అర్థాకి ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో గతంలో ఒక రకంగా కొన్ని ఇష్యూస్ జరగటము, వాటిని చంద్రబాబు గారు వ్యతిరేకించి డ్రాప్ అయిపోతున్నాం ఎలక్షన్స్ అని చెప్పారు. స్టిల్ కొంతమంది పోటీ చేశారు, అది సెకండరీ. కానీ 94% ఆఫ్ స్ట్రైక్ రేట్తో మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచామని చెప్పారు. మరి 94% ఆఫ్ స్ట్రైక్ రేట్ ఏమైంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహిస్తే రిజల్ట్స్ ఒక రకంగా ఉంటాయి. లేదు ఈ రోజున అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలుపుని ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ రిజల్ట్స్ మళ్ళీ ప్రతికూలంగా మారుతాయి. ఓకే, డెఫినెట్లీ మారుతాయి. ఇంకోటి, ఇప్పుడు రీసెంట్గా పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది సార్. ఎలా జరిగింది అందరం చూసాం కదా, ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చి వేసారో చూసాం. గతంలో గురజాల మాచర్లలో కనీసం నామినేషన్ టీడీపీ వాళ్ళు వెళ్తే వాళ్ళని మీద దాడి చేయడం చూసాం. అదే నేను రెండూ చెప్తున్నా సార్, నేను అదే చెప్తున్నా. మీ అధికారం ఉంది కదా అని ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అది డెఫినెట్లీ మళ్ళీ జనరల్ ఎలక్షన్లో రివర్స్ అవుతుంది. సో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజల ఓటుని ప్రజలు వేసుకొని ఎన్నుకునే విధంగా నిష్పక్షపాతమైన ఎలక్షన్ నిర్వహించగలిగితేనే మళ్ళీ అది జనరల్ బాడీ ఎలక్షన్స్ వరకు కంటిన్యూ అయితే ఆ అధికారం ఎవరైతే గెలిచారో అది. అలా కాకుండా అధికారం ఉంది కానీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నారనుకోండి, డెఫినెట్లీ జనరల్ ఎలక్షన్లో రివర్స్ అయిపోతుంది. సో మొత్తానికి స్థానిక సంస్థల్లో వైకాపాకి అవకాశం ఉంటుందంటారా? 3 ఏళ్ళు ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ముగ్గు ఉంటుంది అనేది నేను నమ్ముతా. కాకపోతే అట్ సేమ్ టైం సార్, రీసెంట్గా మేము ఒక 7 పార్లమెంట్లు సర్వే కంప్లీట్ చేసి ఉన్నాం. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా చాలా తారాస్థాయిలో ఉన్నమాట వాస్తవం. అవునా? ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో అది కారణం టీడీపీ అవ్వకపోవచ్చు,
మద్దతు ధరలు లేక రైతులు నష్టపోయి ఉన్నారు. అంటే ఏ ఒక్కళ్ళు కూడా న్యాయం జరగట్లా. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆగిపోయి ఉంది. నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ అంటే మీరు డబ్బులు కట్టుకోండి సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఒక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలా గ్రౌండ్ రియాలిటీలో తేడాగా ఉంది. ఇంకోటి ఏమవుతుంది అంటే సార్, ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా చూడండి. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షను అని హామీ ఇచ్చారు. అంటే 50 సంవత్సరాలు దగ్గరలో ఉన్నవాళ్ళు లేదు 50 to 60 మధ్యలో కుటుంబంలో ఒక్కళ్ళు ఉన్నా కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళకి జరగబోయే లబ్ధి సరాసరి 2.5 లక్షలు అనేది చాలా భారీ స్థాయిలో ఆశపడినప్పుడు ఆయన ఒక్క ఓటు కాదు కదా, అది కుటుంబం మొత్తం ఓట్లు వేశారు కదా. అలా ఆశపడి వేసిన వాళ్ళలో తీవ్రమైన అసంతృప్తి అయితే చాలా క్లియర్ కనబడుతుంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 అన్నారు, ఇస్తున్నారు. కానీ కొత్త పెన్షన్లు 2 సంవత్సరాలు, అది ఆర్థిక ఇబ్బందులు అని చెప్పండి ఏదేం చెప్పండి. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు అంటే సార్, డెవలప్మెంట్ చూసి ఓటేరు, సంక్షేమం చూసి ఓటేరు. మన రీసెంట్గా లోకేష్ గారు కూడా చెప్పారు, అది వాస్తవం కూడా. ఎందుకంటే 2019లో అమరావతి ప్రాంతంలో ఏమి టీడీపీని గెలిపిలేదు, 2024లో వైజాగ్ అండ్ కర్నూలులో ఏమి వైసీపీని గెలిపిలేదు జనం. లేదు పోర్టులు కడుతున్నారు కానీ పోర్టులు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఏమి వైసీపీ గెలవలేదు. మెడికల్ కాలేజీలు కడుతున్నారు కదా అని మెడికల్ కాలేజీలు ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ గెలవలేదు. అభివృద్ధిని చూసి గెలిపిస్తారు అనుకోవటం అనేది అయితే రాంగ్. సంక్షేమం అన్న రాంగే. అది ప్రజలు వాళ్ళకి జరిగే లబ్ధిని చూసి మాత్రమే ఓట్లేసే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. మీరు రీసెంట్గా జరిగిన 10 రాష్ట్రాల ఎన్నికలు తీసుకోండి, 10 ఒకటి కాదు నేను చెప్తుంది, మొన్న జరిగిన 5 కాదు, ఇంకా ఒక 5 యాడ్ చేసుకోండి. 10 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తీసుకోండి, గెలిచింది కేవలం మేనిఫెస్టోనే. 10 చోట్ల గెలిచింది మేనిఫెస్టోనే. ఎవరు ఎక్కువ వెల్ఫేర్ని అనౌన్స్ చేస్తారో వాళ్ళు ముందు అధికారంలోకి అయితే రాగలుగుతున్నారు. ఓకే, విజయకిరణ్ గారు కంక్లూజన్. సార్ ఇప్పుడు అదే విధంగా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 4,000 పెన్షన్ ఇవ్వలేనని చెప్పేశారు. అదేవిధంగా పిల్లలకి ఇంట్లో కుటుంబానికి కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వగలుగుతాను, నీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను ఇవ్వను అన్నాడు. కానీ కూటమి ప్రభుత్వం 4,000 పెన్షన్ గతంలో చెప్పిన హామీ ప్రకారం 3 నెలలది కలిపి ఇవ్వటం మొదలుపెట్టి ఈరోజు 4,000 దిగ్విజయంగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం, ఇంట్లో నిన్ననే మీరు చూశారు, ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా? ఎందుకు ఓటేస్తారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంట్లో తల్లికి వందనానికి సంబంధించినటువంటి పిల్లలందరికీ ఇస్తున్నటువంటి ఆ పథకాన్ని తీసేస్తాను అంటున్నాడు, ఇవ్వనన్నాడు. ఆయనకు ఓటేస్తారా? ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇవ్వరు ఇటు అనేటువంటి మాటలు సత్యదూరమైన మాటలు. నేను ఒక్కడే చెప్తాను, ఒక్క మాట అయితే చెప్తానండి, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఎవరు కూడా అతిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం, ఎందుకంటే నాయకత్వం ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా ఎవరైనా ఎమ్మెల్యేలో లేదా ఇంకా ఇతర నాయకులు ఏదన్నా సరే ఎవరన్నా సరే తప్పు చేస్తే డైరెక్ట్గా క్యాడర్కి న్యాయం చేయాలనేటువంటి డైరెక్ట్ క్యాడర్ టు లీడర్ కనెక్షన్ ఉంది పార్టీలో. కాబట్టి ఏ క్యాడర్కి సంబంధించిన కార్యకర్తలకి ఇబ్బంది కలిగినా, ఎమ్మెల్యే ఏదన్నా అడ్డుపడ్డాడు లేదా ఎమ్మెల్యే ఆపేస్తాడన్నా, అవసరమైతే ఆ కార్యకర్త నిజమైన కార్యకర్తకి ఇబ్బంది కలిగిద్దంటే డైరెక్ట్గా లీడరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లోకేష్ గారు తెచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి ఎక్కడా కూడా నాయకుడు కాదు, ఇక్కడ కార్యకర్తే ఇంపార్టెంట్. కార్యకర్తలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి చేయని పక్షంలో లోకల్ నాయకులు చేయని పక్షంలో నాయకత్వం వారి గురించి ఆలోచన చేస్తుంది. ఏదేమైనా కూడా మన కూటమి అనేటువంటిది ఇంపార్టెంట్. కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది, త్యాగాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసి ఖచ్చితంగా ఏ విధంగా అయితే నరకాసుర పాలన ఆ రోజు అంతమందించామో, ఏ విధంగా అయితే సుపరిపాలన ఇప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నానో, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక పాయింట్ సార్, అన్న చెప్పినట్టు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వేసేటైతే అసలు వైసీపీ మొన్న అధికారంలోకి వచ్చేది. ఓన్లీ అంటే సంక్షేమ పథకాలని బేస్ చేసుకునే కదా వాళ్ళు గెలుస్తామనుకున్నారు. ఒకవేళ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేయడం వలన అంటే డెఫినెట్లీ 2024లో వైసీపీ గెలిచి ఉండేది. సో అది లోకేష్ గారే చెబుతున్నారు కదా, ఇప్పుడు మేము చెప్పేది ఏమో సార్, లోకేష్ గారే చెబుతున్నారు అభివృద్ధికి ఓటేరు ప్రజలు, సంక్షేమానికి ఓటేరు, ప్రజలతో కనెక్టివిటీ ఎమోషన్ ఎవరు క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళ ఓట్లు వేస్తారు అని మీ అధినాయకులే చెబుతున్నారు. అలా చెప్పలేదు మీరు, అదే అన్నీ చేయాలా, అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా, క్యాడర్తో కనెక్ట్ అయి ఉండాలా. అన్నీ చేస్తేనే కేవలం మేము సంక్షేమం మాత్రమే చేసాం లేదా అభివృద్ధి మాత్రమే చేసాం అంటే కుదరదు. సంక్షేమం చేయాలా, అభివృద్ధి చేయాలా, క్యాడర్తో ప్రజలతో అందరితో మంచి
కనెక్షన్ కంటిన్యూ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బందుల్లో మనం తోడే ఉండాలా అనేటువంటిది లోకేష్ గారు చెప్పిన మాట. కానీ సంక్షేమ అభివృద్ధితో అసలు ఏమీ జరగదు అనేటువంటి మాట మాత్రం కరెక్ట్ కాదనేటువంటి నా అభిప్రాయం. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కిరణ్ గారు, ఇంద్రనీల్ రెడ్డి గారు, అదేవిధంగా బాటి శంకర్ గారు, బస్పల్లి సురేష్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజు న్యూస్.